అసలు రాజమౌళి గారు బ్రీఫింగే ఇవ్వరు, కథే చెప్పరు. రామ్ చరణ్ కొరడాతోని కొడతాడన్న విషయం కూడా చెప్పలే నాకు. ఇది పాట రాయించే ముందు బ్రిటిషర్స్ కొమరం భీముడిని హింసిస్తున్నారు, కొడుతున్నారు, రక్తాలు తీస్తున్నారు. కొమరం భీముడు నేపథ్యంలో వచ్చి నాకు పాట కావాలి. కొత్త కొత్త పదాలు, కొర్రాసు నెగడు. కొర్రాసు అంటే కొరకాంసు, ఇప్పుడు కొరకాసు అంటాము, కొర్రాయి అంటాము, కొర్రాసు అంటాం. చాలామంది నన్ను అడిగినారు కొర్రాసు అంటే ఏంది అని. కొర్రాసు అంటే ఏం లేదయ్యా, మండి ఆరినటువంటి నిప్పున్న దాన్ని కొర్రాసు అంటారు. అంటే RRR సినిమా కదా, ర్ర అనే పదం ఉంది ఒకటి. మనసు ఆ పాట రాసేటప్పుడు ఆ రాకు రావత్తు అనే దాని వైపు మన మనసు వెళ్ళిపోతుంది, ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది. అది ఆ వాతావరణానికి వెళ్ళడానికి ర్ర అనేది నాకు బాగా నచ్చింది. అక్కడ కొమురం భీముడో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో కొమురం భీముడో అని ప్రారంభం చేశాం. ఇంకా ఆగదు కూడా ఆగల. ఇక దీనికే లేట్ అయింది, 10-15 నిమిషాలు దీనికే లేట్ అయింది. ఇక వచ్చిన తర్వాత ఇంకా ఆగలేదు. పల్లవితో పాటే దాన్ని అదే కంటిన్యూ చేసుకుంటూ పోయి రగరగా సూర్యుడు రగలాలి. రగరగ అనే పదం కూడా లేదు. మనం బగబగలు దగదగలు విన్నాం. రగులు కొలపడంలో అంటే ఒక కొత్త పదాన్ని తీసుకుంది. ఎందుకంటే మొదలే అనుకున్నాను నేను వాంటెడ్లీ ఒక కొత్త పదాలని మనం చెవికి ఫ్రెష్గా ఉంటట్టు చేద్దామని అనుకుని ఆ రగరగ అనే మాట తీసుకోవడం. రాసిన తర్వాత పుడమి తల్లికి జన్మ అరణమిస్తుందనే మాట రాయాలి. అప్పటికి అంతవరకు రాసి తీసుకెళ్ళా. అద్భుతంగా ఉందన్న తర్వాత రాజమౌళి గారు ఒక్కొక్క లైన్ ఏమన్నా ఇంకొక పంచ్, ఇంకా కొంచెం పరాకాష్ఠగా అప్ టు ది మార్క్ వెళ్దామా అంటే, ఏం పర్లేదు చాలా టైం ఉంది, ఇంకో ఏడాది ఉంది సినిమా, రేపు రాసుకురావచ్చు అన్నాడు. రాజమౌళి గారేమో, పెద్దన్న ఎందుకు అనవసరంగా రేపటికి వాయిదా వేస్తావు, రేపు ఇంకో పాట ఉంది కదా ఆయనకి, మనం కాఫీ తాగొచ్చే వరకు అయిపోతుంది, ఎందుకు దానికి ఒక్క లైన్ కోసం అని అంటే, నిజంగానే వాళ్ళు కాఫీ తాగకపోయే ముందుకే ఆ లైన్ వచ్చేసింది. పుడమి తల్లికి జనమ అరణమిస్తివిరు. పుడమి తల్లికి జనమ అరణమిస్తివిరు అంటే తర్వాత పోయి చచ్చిపోతాడన్న సంగతి నాకు తెలుసు కనుక, అంటే మనం ఒక పాత్ర గురించి రాసినప్పుడు ఆ పాత్ర తాలూకు చరిత్ర మామూలుగా తెలుసుకోవడం వల్ల లాభం లేదు, క్షుణ్ణంగా తెలుసుకోవడం, బాల్యంలోకి వెళ్ళి తెలుసుకోవడం, ఇవన్నీ ఆ పాటకు బాగా పరిచయం.